నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు. బీహార్ ఎన్నికల నగర ఆల్రెడీ మోగడం జరిగింది. దానికి సంబంధించి ఎన్నికల కమిషన్ కూడా షెడ్యూల్ అయితే విడుదల చేస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలిపే ప్రయత్నం చేస్తారు. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు. సామాజిక అంశాలపై మాట్లాడేందుకు, అంతేకాకుండా మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రస్తుతానికి రాజకీయ విశ్లేషకులు శివరాం ప్రసాద్ గారు. వారిని అడిగి మనకున్న డౌట్స్ అని కూడా క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్తే సార్, యాక్చువల్గా ముందుగా బీహార్ ఎన్నికలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి? ప్రధానంగా ఇక్కడ 3 పోటీ పడుతున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వందా, లేదంటే మహాగఠబందా, లేదంటే మన ప్రశాంత్ కిషోర్ కొత్తగా పెట్టిన పార్టీ జన్ సురాజ్ పార్టీదా. ఈ 3 కూడా ఒకదానికొకటి. సో దేనికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? ప్రజలు ఎటువైపు చూసే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు బీహారు 243 సీట్లు అంటే 122 మ్యాజిక్ ఫిగర్, 122 రావాలి. అవును. అయితే కిందటి ఎలక్షన్లో ఎన్డీఏకి 125 వస్తే మహాగఠబంధన్కి 110 వచ్చినాయి. అప్పుడు ముందు నితీష్ కుమార్ గారు వీళ్ళతో కలిసి ఉన్నారు. ఇది ఆర్జేడీతో, తర్వాత మా పార్టీ మారి మళ్ళీ బీజేపీతో, అట్లా 3 సార్లు అటు ఇటు జరిగి ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు 3 సార్లు. నవంబర్ 22కి అసెంబ్లీ అయిపోతుంది. అయితే క్లియర్గా చెప్పారు ఎలక్షన్ కమిషన్, నవంబర్ 22 లోపే ఎలక్షన్ కండక్ట్ చేస్తామని. మొన్న అన్ని పక్షాలతో పాటు పెట్టిన మీటింగ్లో రాజకీయ పక్షాలు ఏమంటున్నాయంటే ఛట్ పూజ అనేది వాళ్ళకి పెద్ద పండగ. అది ఈ నెల 25 నుంచి 28 వరకు జరుగుతుంది. అది అయిన వెంటనే కనుక మీరు ఒక వారం రోజుల్లో పెడితే వేరే స్టేట్కి వెళ్ళి ఉపాధి కోసం వెళ్ళిన వాళ్ళు కూడా అందరూ ఆ సమయంలో బీహార్లో ఉంటారు కాబట్టి అందరూ ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని ఇది ఏకగ్రీవంగా అన్ని రాజకీయ పక్షాలు అడిగినాయి. సరే, ఇది ఎలక్షన్కి సంబంధించింది. అయితే కిందటి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 37.26% ఓట్లు వస్తే మహాగఠబంధన్కి 37.23% ఓట్లు వచ్చినాయి. అంటే తేడా ఎంత? 0.03. అవును, 0.03%. అంటే 11,000 ఓట్లు తేడాతో, కేవలం 11,000 ఓట్లు, 11,000 ఓట్ల తేడాతో వీళ్ళు అధికారం అటు ఇటు బదలాయింపు జరిగింది. దాంట్లో కూడా మనం పార్టీ వైజ్గా చూస్తే కిందసారి ఇప్పుడు ఆర్జేడీకి వచ్చేటప్పటికి 75 సీట్లు వచ్చినాయి, 23.11% ఓట్లతో. అయితే వాళ్ళకి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిన అంతకుముందుతో కంపేర్ చేస్తే 5 సీట్లు తగ్గినాయి ఇది ఆర్జేడీకి. సరే, కాంగ్రెస్ వచ్చేటప్పటికి దాదాపు 70 సీట్లు పోటీ చేసినట్లుంది, వచ్చినాయి 19 సీట్లు. అంటే కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ దారుణంగా పడిపోయింది. అవును. అక్కడ ఏది 9.48% పోలింగ్ శాతం వచ్చింది వాళ్ళకి. అట్లాగే ఈ సిపిఐ ఎమ్మెల్యే వచ్చేదానికి 12 సీట్లు వచ్చినాయి, వాళ్ళకి 3.16% ఆఫ్ ఓట్స్ వచ్చినాయి. అంటే వాళ్ళు పెర్ఫార్మెన్స్ దాదాపు 9 సీట్లు పెరిగినాయి. అట్లాగా అంటే వామపక్షాలు ఆర్జేడీ కలిసి పోటీ చేసి, కాంగ్రెస్ కలిసి పోటీ చేసిన దాంట్లో ఆ విధంగా పెర్ఫార్మెన్స్ ఉంటే, ఇక్కడ బీజేపీకి వచ్చేటప్పటికి 74 సీట్లు వచ్చినాయి, వాళ్ళకి 19.46. అయితే ఆ దీంట్లో కూడా వాళ్ళకి దాదాపు 21 సీట్లు పెరిగినాయి అంతకుముందు ఎన్నికలతో కంపేర్ చేస్తే. అవును. అదే నితీష్ కుమార్కి వచ్చేటప్పటికి 43 సీట్లు, 15.38% ఓట్లు అయితే 28 సీట్లు పోయినాయి. అంతకుముందుకి ఇప్పటికి ఆ కిందటి ఎన్నికల్లో 28. అంటే పెర్ఫార్మెన్స్ పరంగా నితీష్ కుమార్కి బాగా తగ్గిపోయినాయి. పెర్ఫార్మెన్స్ పరంగా నితీష్ కుమార్ దీనికి ఇది జనతాదళ్లో జేడీయూకి బాగా అక్కడ పెర్ఫార్మెన్స్ పరంగా తగ్గిపోయింది. ఇట్లా ఈ విధంగా చూసుకుంటే ఏంటంటే మీకు అట్లాగే చిరాగ్ పాస్వాన్ది లోక్ జనశక్తి పార్టీ, అదొకటి కొద్దిగా ఏది ఎన్నికల్లో ప్రభావితం చేయగలిగిన అంశం. అట్లాగే హిందుస్థాన్ అవామీ మోర్చా జితిన్ రామ్ మాంజీ, వాళ్ళిద్దరు కూడా కొద్దిగా కీలకం. వీటన్నిటికన్నా కూడా ఎంఐఎం వాళ్ళు పోటీ చేసిన దాంట్లో 5 సీట్లు గెలిచారు. దాదాపు ఎంఐఎం గెలుపు జేడీయూకి, ఆర్జేడీకి నష్టం కలిగించింది అనేది ఒక, ఆర్జేడీకి కాంగ్రెస్కి కొంచెం నష్టం కలిగింది ఎంఐఎం వలన.
మరి అటువంటిప్పుడు ఇప్పుడు ఎంఐఎం పెర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది అనేది చూడాలి. ఎందుకంటే మొదటిసారి జరిగిన తర్వాత ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకటి. దీనికి తోడు ఇప్పుడు బీహార్లో మొన్న ఎస్ఐఆర్ కండక్ట్ చేశారు. వాటర్స్ లిస్ట్ని స్పెషల్ ఇంటెన్సివ్ రీజియన్ కండక్ట్ చేశారు. దాంట్లో కూడా కొద్దిగా ఇదైనా ఓట్ చోరీ అనేది మన రాహుల్ గాంధీ ప్రచారం బీహార్లో బాగా అవును వెళ్ళింది జనంలోకి. అవును దాని ఎఫెక్ట్ రేపు ఏమన్నా ఉండి కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ పెరుగుతుందా అదొకటి. తర్వాత ఇవాళ నితీష్ కుమార్కి వచ్చేటప్పటికి ఆయన ఆరోగ్యపరంగా ఫిజికల్గా మెంటల్గా కూడా వీకెన్ అయిపోయాడు అనేది ఒక ఇది ఉంది. ఓకే ఆయన్ని నెక్స్ట్ నితీష్ కుమారే సీఎం అనేది బీజేపీ ప్రకటిస్తుందా ప్రకటించకుండా మొన్న మహారాష్ట్రకి మళ్ళీనే అంతకుముందున్న షిండే పేరు ప్రకటించకుండా ఎన్నికలు అయిన తర్వాతే ఆయన దీని మూలన ఏమైంది, సీఎం ఎవరయ్యారు, బీజేపీ సీఎం అయ్యారు. అవును అదేమన్నా మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తారా, హోల్డ్లో పెట్టి అలాగా హోల్డ్లో పెట్టి పేరు చెప్పకుండా ఉంటే అప్పుడు ఎలా ఉంటుంది పెర్ఫార్మెన్స్, దీన్ని కూడా చూడాలి. తర్వాత ఇక్కడ ఏమైందంటే ఈ ఎస్ఐఆర్ మూలాన్ని కూడా కొన్ని వర్గాలు బాగా వ్యతిరేకమైనవి బీజేపీకి. ఈ మైనార్టీస్ ఇవన్నీ కూడా కట్టగట్టుకుని ఒకవేళ ఆర్జేడీకి కాంగ్రెస్ వెనకమాలు ఉంటాయా? ఎందుకంటే ఇప్పుడు మైనార్టీస్కి వచ్చేటప్పటికి మైనార్టీ ఓట్లు 17.7% ఉన్నాయి బీహార్లో. అంటే దాదాపు డిసైడ్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న ఓటింగ్ అది. వాళ్ళంతా ఒకే పక్షాన ఉంటారా లేకపోతే ఏంటి? అలాగే ఇప్పుడు 14.2% యాదవులు ఉన్నారు. వాళ్ళలో కొన్ని చోట్ల అంటే ఈ మెజారిటీ ఉన్నా సరే మిథిలా అట్లాగే సేమాంచ్ ఈ 2 ప్రాంతాల్లో కొంత వాళ్ళు బీజేపీ వైపు మొగ్గు చూపారు. అది జరుగుతుందా లేకపోతే ఇప్పుడు వాళ్ళు కూడా ఆర్జేడీకి వస్తారా మద్దతు ఇచ్చే అవకాశం ఉందా, మద్దతిస్తారా రారా? ఇది అంటే ఎందుకంటే 25 సంవత్సరాల నుంచి దాదాపు ఆర్జేడీ అధికారానికి దూరం ఉంది. 4 టర్ముల నుంచి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ గారే ఉన్నాడు. ఇప్పుడు మొన్న ఈసారి ఏంటంటే 3 సార్లు ఒకేసారి అటు ఇటు పార్టీ మారటంతో ఆయన ప్రభావం కొంత తగ్గి ఉండొచ్చు. పైగా ఏజ్ ఫ్యాక్టర్, ఆయన వయసు మీద పడుతుంది కాబట్టి నెక్స్ట్ సీఎంగా ఆయన్ని యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది ఒకటి. అయితే ప్రజల్లో సర్వే చేస్తే మోస్ట్ యాక్సెప్టబుల్ క్యాండిడేట్ సీఎం క్యాండిడేట్ కింద తేజస్వి యాదవ్ వచ్చాడు. అంటే సీఎం క్యాండిడేట్ కింద యాక్సెప్టబుల్ ఎవరంటే తేజస్వి యాదవ్ అనేది మొన్న ఈ మధ్యన జరిగిన సర్వేలో వచ్చింది. అది అతనికి ఎంతవరకు ఉపయోగపడుతుంది. తర్వాత ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా పీకే జనస్వరాజ్ పార్టీ, ప్రశాంత్ కిషోర్ జనస్వరాజ్ పార్టీ అసలు వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎంతవరకు ఉంటుంది, వాళ్ళకి మనకు ఏది ఆర్గనైజేషన్ బలం ఎంత, ఆర్గనైజేషన్గా వాళ్ళ బలం ఎంత, తర్వాత ఎంతవరకు వచ్చిందని చూస్తే ఏదో కొన్ని సర్వేల్లో 14% దాకా ఉంది అంటున్నారు, కానీ నాకైతే నమ్మకం లేదు. అయితే ఆయన కొంత యువకుల్ని వాళ్ళని అట్రాక్ట్ చేయొచ్చు, కానీ యువతని అట్రాక్ట్ చేయటం అంటే ఆ నష్టం ఎన్డీఏకి జరుగుతుంది. ఇప్పుడు గత ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడైతే ఓటింగ్ శాతం పెరిగిందో, ఎక్కడైతే కొత్తగా ఓట్లు చేరినాయో ఆ నియోజకవర్గాల్లో బీజేపీ ఎక్కువగా విజయం సాధించింది ఎన్డీఏ. ఇప్పుడు ఆ ఓట్లు కనుక ఒకవేళ ఈయన చీల్చుకోగలిగితే అది ఎన్డీఏకి నష్టం. కానీ గెలిచే స్థాయిలో మాత్రం అతనికి ప్రశాంత్ కిషోర్కి అవకాశం గెలిచే స్థాయి మాత్రం ఉండదు. బట్ ఓటు బ్యాంక్ చీల్చే అవకాశం ఉంది. ఓటు చీల్చి ఎవరో ఒకళ్ళకి అనుకూలమా వ్యతిరేకంగా చేసే అవకాశం ఉంటుంది. కిందటి ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ చేసినట్టు, కిందటి ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ మూలనే ఎన్డీఏ గెలిచింది అక్కడ, వీళ్ళ ఆ ఓట్లు చీలిక మూలన. అదే అవకాశం ఇప్పుడు వీళ్ళ చేయగలరా అనేది ఒకటి. దాన్ని బట్టి మనం ఎట్లాగా ఈ ఓటు ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనే దాన్ని బట్టే కొంతవరకు చూడాలి. కానీ వ్యక్తిగా చూస్తే ఇవాళ అక్కడ నాయకత్వ పరంగా చూస్తే తేజస్వి యాదవ్ కొంత అనుకూలంగా ఉంది.
అదేవిధంగా ఇప్పుడు రాజీవ్ గాంధీ చేపట్టిన ఓట్ చోరు యాత్ర మొత్తం బీహార్లో జరిగిన దానికి వచ్చిన రెస్పాన్స్ చూస్తే కాంగ్రెస్ కూడా ఎంతో కొంత పెర్ఫార్మెన్స్ పెరిగి ఉంటుంది. ఈసారి కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ సారి లేకపోవటం వల్లనే మహాగఠబంధన్ దెబ్బతింది. ఒకసారి ఇప్పుడు గనక అది పెర్ఫార్మెన్స్ మెరుగైతే మహాగఠబంధన్ గెలిచే అవకాశం ఉంటుంది. పుంజుకుంటుంది కాస్త గతంతో కంటే ఈసారి కొంచెం సపోర్ట్ దొరుకుతుంది. సో అంతేకాకుండా ఇప్పుడు దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి నితీష్ కుమారే సీఎంగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. మరి ప్రజలు మరొక్కసారి ఆ నితీష్ కుమార్ వైపు చూసే అవకాశం ఉంది. అంటే పేరు అనౌన్స్ చేయకుండా అని అనుకున్నాం కదా మనం. సో ఇన్కేస్ అలా వెళ్ళి లాస్ట్లో ఏమైనా ఈయన పేరు హోల్డ్లో పెట్టి, లేకపోతే ఈయన ఆరోగ్య సమస్యలు కావచ్చు, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, వయసు మీద పడుతుంది, ఇవి కూడా ఒక రీజన్గా చూపించైనా కావచ్చు, అంటే ఈయన ముందు పెట్టి ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? లేకపోతే నితీష్ కుమార్ దాదాపు ఒక 20 సంవత్సరాలు చేశారు, అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి ఈయన వైపు ఎక్కువ అవకాశం ఉందనుకోవచ్చు అంటారు. అంటే ఒకవేళ నితీష్ కుమార్ రాజకీయంగా మెకేవెల్ ఇన్ పాలిటిక్స్, అంటే ఆయనకు అనుకూలంగా ఎటు కొరితే అటు ఆ విధంగా తిరిగే మనస్తత్వం, దాన్ని ఏమంటాం మనం పొద్దుతిరుగుడు రాజకీయం. ఎటువైపు వెలుగుంటే ఆ పక్కకి తిరిగిపోయే రాజకీయం అయింది. మరి రేపు ఆయన్ని ప్రకటించకపోతే ఆయన సహకరించడా? అలాగే ఆయన కుర్మి వర్గం, ఆ వర్గం ఒకవేళ ఈయనకి గనక ఆ విధంగా చేయకపోతే, ఈయన్ని పేరు ప్రకటించకపోతే ఆ వర్గం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? ఇవన్నీ కూడా ప్రశ్నలే. అవును, బీహార్ ఏంటంటే సెన్సిటివ్, పొలిటికల్గా చాలా సెన్సిటివ్ స్టేట్. అది ఎప్పుడు దేని మూలన ఏం జరుగుతుంది అనేది మనం ఊహించలేము త్వరగా. ఇప్పుడు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ మహాగఠబంధన్ ఏదో కొద్ది తేడాతో ఓడిపోయినా, మొన్న 2024 పార్లమెంట్కి వచ్చేటప్పటికి మళ్ళీ సీన్ రివర్స్ అయింది. అక్కడ ఎందుకు కారణం ఏంటంటే వీళ్ళు ఏం చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ అక్కడ కొన్ని లక్షల మంది ఓట్లు కొత్తగా చేరిని, దాదాపు 40 లక్షల పైన ఓటర్స్ చేరారు కొత్తగా. తర్వాత ఆ చేరిన చోట్లల్లా కూడా ఎన్డీఏకి అనుకూలంగా ఇదైంది. తర్వాత ఎన్నికలు అయిన తర్వాత ఫస్ట్ ఫేజు ఎలక్షన్కు వచ్చేటప్పటికి, ఫస్ట్ ఫేజ్ జరిగిన ఎలక్షన్ 11 రోజులకు కానీ ఫైనల్ ఓట్ టర్న్అవుట్ ఇవ్వలేదు. సెకండ్ ఫేజ్లో కూడా 4 రోజులకు కానీ టర్న్అవుట్ ఇవ్వలేదు. అదే 2020లో జరిగిన ఎన్నికల్లో, ఇది అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేటప్పటికి 1 రోజులో ఇచ్చారు. ఈ దాంట్లో 5 నుంచి 6% తేడా వచ్చింది. ఇది ఈ మామూలు ఆ రోజు సాయంత్రం 5 గంటలకి వాళ్ళు ఇచ్చే తాత్కాలికమైన ఓటర్ టర్న్అవుట్కి ఫైనల్ టర్న్అవుట్కి మధ్యలో 5 నుంచి 6% ఓట్లు తేడా వచ్చింది. ఇదే ఓట్ చోరీ అంటారు రాహుల్ గాంధీ. ఇవన్నీ కూడా ఇవాళ బయటకు వచ్చిన తర్వాత రేపు వచ్చేటప్పటికి ఎలక్షన్ కమిషన్ కూడా కొద్ది స్ట్రాంగ్ మెజర్స్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఏమన్నారంటే 1200 ఒక్కొక్క ఈవీఎంకి 1200 ఓట్లు, అంతకన్నా ఎక్కువ ఉండవు. 1200కు ఒక బూత్ అన్నాడు. తర్వాత ఎక్కడైనా సరే ఈ 17C ఫామ్స్ ఇస్తారు, ఎన్నికలు అయిపోయేటప్పుడు ఈ బూత్లో ఇన్ని ఓట్లు అని చెప్పి ఫైనల్గా అక్కడ ఉన్న బిఎల్ఏలు, తర్వాత ఈ ఆఫీసర్స్ వీళ్ళందరూ సైన్ చేసి ఒక ఇది ఇస్తారు 17C అని డీటెయిల్స్తో. ఆ 17Cకి ఉన్న దానికి ఆ ఈవీఎంలో ఉన్న ఓట్లు గనక సరిపోలకపోతే ఎక్కడైనా సరే మొత్తం వీవీప్యాట్లు లెక్కటాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ డెసిషన్ తీసుకుంది. అంటే వీవీప్యాట్లు మొత్తం లెక్కడతాం అంటే ప్రాసెస్ మొత్తం ఇది పేపర్స్ లెక్కడతారు. అవును, గతంలో ఇది వరకు మామూలుగా బ్యాలెట్ బాక్స్లు వాటిలో పెట్టినట్టుగా లెక్క పెట్టాల్సి వస్తుంది. అది డెసిషన్ తీసుకున్నారు. కాబట్టి మొన్న జరిగినట్టుగా జరుగుతుందా అనేది అనుకోవటానికి వీల్లేదు. ఎలక్షన్ కమిషన్ కూడా కొద్దిగా స్ట్రాంగ్ మెజర్స్ తీసుకునే ఆలోచనలో ఉన్నట్టే కనపడుతుంది. ఎందుకంటే మొన్న ఈ ఓట్ చోరీ ఆరోపణలు జరిగిన ఈ సర్వ్ ఇట్లన్నీ మొదలు ఏంటంటే వాళ్ళ యొక్క సమగ్రతకి భంగం వచ్చేసింది, వాళ్ళ గౌరవం దెబ్బతింటుంది, ప్రజల్లో డిగ్రేడ్ అయిపోతుంది. ఇది ఎలక్షన్ కమిషన్ అనే ఒక గౌరవప్రదమైన సంస్థ డిగ్రేడ్ అవుతుంది.
సో వాళ్ళు కూడా దానికి తగినట్టుగా మెజర్స్, సేఫ్టీ మెజర్స్ స్ట్రాంగ్గా ఉండాలి అని ఆలోచనతో ఉన్నట్టు కనబడుతుంది. ఓకే. సో చూడాలి. అంటే గత ఎన్నికల్లో ఈ నితీష్ కుమార్ పెర్ఫార్మెన్స్లో కాస్త తగ్గింది కాబట్టి, కానీ ఇప్పటికీ ఆయన నేను నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్కి నేను ఖచ్చితంగా నేనే గెలిచి తీరుతానంటే చాలా ధీమా మీద ఉన్నారు. మరి ఆ కళ నిజమవుతుంది అనుకోవచ్చు అంటారా? నేనే గెలుస్తా, కానీ గతంతో కాస్త పర్ఫార్మెన్స్లో తగ్గింది కాబట్టి మరి ఈ టైంలో ఏమైనా ఆయన పెంచుకున్నారా లేకపోతే ఇంకా తగ్గించుకున్నారా అనుకోవచ్చా? అంటే అది కాదు కదా, ఇప్పుడు ఆయన అందరు కరెక్టే. ఆయన అన్నదాన్ని బీజేపీ యాక్సెప్ట్ చేయను మనం ముందు. అక్కడ హోల్డ్ అవుతుంది. బీజేపీ కూడా ఓకే నితీష్ కుమారే ముఖ్యమంత్రి, నితీష్ కుమార్ ముఖ్యమంత్రి క్యాండిడేట్ గానే మేము ఎన్నికలకు వెళ్తున్నాం అని డైరెక్ట్ గా ప్రకటించాలి కదా. ఆ ప్రకటించితే పేరు అనౌన్స్ చేయకుండా వెళ్ళడం, పేరు అనౌన్స్ చేస్తే ఈయన నితీష్ కుమారే ముఖ్యమంత్రి క్యాండిడేట్, ఎన్డీఏకి మేము ఈయనే క్యాండిడేట్ గా పెట్టుకుని మేము వెళ్తున్నాం ఎలక్షన్ కి అనేది ఎన్డీఏ ప్రకటించాలి. ఓకే. ఎన్డీఏలో ఉన్న అన్ని పక్షాలు ప్రకటించాలి. ఒకవేళ అలా ఎన్డీఏ ప్రకటించకపోతే నెక్స్ట్ ఛాన్స్ అంటే ఎవరికి ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? అంటే ఒకవేళ దీంట్లో కనుక తేడా వచ్చి బీజేపీ పెర్ఫార్మెన్స్ బాగుండి బీజేపీకి సీట్లు ఎక్కువ వచ్చి, ఒకవేళ ఈ నితీష్ కుమార్ పెర్ఫార్మెన్స్ తగ్గి వాళ్ళ జేడీయూకి కనుక సీట్లు తగ్గితే, తగ్గి ఒకవేళ ఎన్డీఏ గెలిస్తే ఆటోమేటిక్ బీజేపీ క్యాండిడేట్ సీఎం అంటారు. అంతే. మహారాష్ట్రలో చూసాం కదా మనం, సేమ్ సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మహారాష్ట్ర రిపీట్ అవ్వచ్చు. అక్కడ మహారాష్ట్రలో ఏం జరిగిందో అదే అక్కడ బీహార్లో జరిగే అవకాశం ఉంది. వ్యక్తి పేరు అనౌన్స్ చేయకుండా వెళ్తే విన్ అయిన తర్వాత దాన్ని బట్టి ఏ పార్టీ అనౌన్స్ చేయకుండా కనుక ఎన్నికలకు వెళ్తే నితీష్ కుమార్ చెప్పే మాటలకి బీహార్లో విలువ ఉండదు. అంతే మరి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఏ ట్యాగ్ పెట్టుకుని ముందుకు వెళ్ళాలి. 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, అవును, ఆయన పేరు లేకుండా ఎలక్షన్కి వెళ్ళటం అంటే, ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా ఆయన పేరు లేకుండా ఎన్నికలకు వెళ్ళటం అంటే అగౌరవం జరిగినట్టే, ఆయన పెర్ఫార్మెన్స్ తగ్గిపోయినట్టే. అవును. ఇప్పుడు అటువంటిప్పుడు ప్రజలు కూడా అదే విధంగా చూస్తారు కదా. అవును. ఆ చూసినప్పుడు ఓట్లు పడవుగా, తగ్గిపోతాయి. గతంతో కంటే ఈసారి ఇంకా తగ్గుతాయి ఇన్ కేస్ పేరు అనౌన్స్ చేయకుండా వెళ్తాయి. ఈ మైనారిటీస్ కూడా అందరూ ఒక కలెక్టివ్ గా అవటం ఒకటి, అట్లాగే ఈ బీసీలు కొన్ని చోట్ల ఈ జరగటం, ఇవన్నీ కూడా ఒకవేళ అన్ని ఏమీ తేడా జరగకపోతే, రాహుల్ గాంధీ ప్రభావం కనుక ఎంతో కొంత పనిచేస్తే ఆర్జేడీకి మన మహాగఠబంధన్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అట్లా కాకుండా ఇప్పుడు నితీష్ కుమార్ పేరు అనౌన్స్ చేసి వాళ్ళు యునైటెడ్గా వెళ్తే వాళ్ళకి ఏంటంటే సంస్థాగత బలం ఉంది బీజేపీకి. అది ఎట్లా ఉంటుందో చూడాలి. ఒకవేళ చేయకపోతే ఎట్లా ఉంటుంది అనేది నా ఉద్దేశం అయితే, అతను కనుక ముఖ్యమంత్రి క్యాండిడేట్ అనౌన్స్ చేయకపోతే మాత్రం ఎంతో కొంత నష్టమే. అనౌన్స్ చేయకపోతే ఓకే. అనౌన్స్ చేస్తే మాత్రం ప్లస్ పాయింట్ అవకాశం ఉంది. ఇన్ కేస్ వీళ్ళ కనుక అనౌన్స్ చేయకపోతే, మీరు అన్నట్టు స్టార్టింగ్లో ప్రొద్దుతిరుగుడు పువ్వు టైప్లో వెళ్ళిపోతారని, ఇన్ కేస్ అనౌన్స్ చేయకపోతే ఈయన కూడా జంపింగ్లు అయ్యే ఆయన ఎప్పుడేం చేయొచ్చు. అసలు ఈజీ అతను నితీష్ ఎవరు అవకాశం ఇస్తారంటే వాటి వైపుకి అన్ప్రెడిక్టబుల్. ఇటు ముందు ఆర్జేడీతో కలిశాడు, అయిపోయింది. తర్వాత బీజేపీతో కలిశాడు, మళ్ళీ ఇటు కలిశాడు. అట్లా 3 సార్లు మారాడు కదా. అవును. సో ఒకే టర్మ్ లో. అవును. ఈసారి ఇన్ కేసు వీళ్ళు అనౌన్స్ చేయకపోతే ఏట అవకాశం ఉంటే అటు తిరిగే అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.